ఆయన తొక్కతాడు. కాబట్టి ఆయన తొక్కబడే ఆ బట్టలు ఏమైంది, బట్టలంతా పాపంతో కూడింది, బట్టలు పాప శాపంతో కూడింది. కాబట్టే ఆ బట్టల పరిస్థితి దానిపైన వచ్చినాడు. గాడిద ఎప్పుడు ఎక్కని గాడిద పైన ఎక్కలైనా ఎక్కేదానికి ముందర అందరు బట్టలు అంటే ఏంటి, పాపంతో కూడిన వాళ్ళు ఇప్పుకున్న వాళ్ళు ధరించుకున్న బట్టలు, వాళ్ళు ఇప్పిన బట్టలు, వాళ్ళు మురికి చేసిన బట్టలు అంతా వేసిన తర్వాత దానిపైన కూర్చుంటాడంటే ఏమని అర్థం అంటే, దానికి అర్థం నిదర్థం అంటే ఈ రాజు పాపుల రక్షకుడు రాజు, ఈ పాపం చేసిన వాళ్ళ కొరకు వచ్చినాడు. కాబట్టి ఆ పాపం అనే మురికి పైన ఆయన కూర్చున్నప్పుడు ఆ యొక్క పాపాన్ని తీసివేస్తాడు. తీసేం చేస్తే పరలోక రాజ్యానికి ఆయన నడిపించడానికి ఆయన వచ్చినాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆ గొప్ప కార్యం జరిగిందనమాట. ఆయన ఏం చేస్తాడో, రాజైన ఏరేజ్ దినముల్లో యూదయ దేశ బెత్లెహేము యేసు పుట్టిన పిమ్మట తూర్పు చేసి జ్ఞానులు వచ్చి, అయ్యా ఇక్కడ రాజాతి రాజు పుట్టుండాడయ్యా, యూదుల రాజు పుట్టుండాడు, ఇక్కడ ఎవరు ఎక్కడుండారు, మేము ఆయన ఏం చేయాలా, పూజించేదానికి వచ్చినాము. వాళ్ళేమే వచ్చారు, జ్ఞానులు వచ్చినారు, అనేక విధమైనటువంటి బంగారము గోళము తెచ్చి ఆయనకి సమర్పించినారు. చూడండి ఎందుకు వచ్చినారు వాళ్ళు ప్రయాణం వచ్చేదానికి 2 సంవత్సరాలు అయింది. ఒక్కరోజు 2 కాదు, యేసు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కడికి వచ్చినాడు, ఆ యొక్క యూదులు ఎక్కడికి వచ్చినారు, ఏ రోజు రాజు దగ్గర వస్తున్నారు అనమాట. ఏ రోజు దగ్గర చెప్తానే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ప్రధానులంతా కలిసి, అయ్యా ఎక్కడే ఇదేంటి చూడండి అని అన్నప్పుడు అక్కడేమవుతుంది, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలు అక్కడ దేవుని సన్నిధిలో ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన అక్కడ వస్తున్నాడు. విన్నారా, ఈ రాజు ఎట్టు ఉంటాడో, ఈ రాజుకు కిరీటం లేదు, ఈ రాజుకు రాజ వస్త్రం లేదు, ఏం కాదు. కాబట్టి ఈ రాజు సింహాసనం పైన కూర్చొని, ఈ లోక రాజ్యం ఇట్టుంటాడు, సింహాసనం పైన కూర్చొని గుర్రాల పైన పోతూ యుద్ధం చేస్తాడు. ఈయన యుద్ధం చేయడు, పాపులు రక్షించడానికి అపవాదిని బంధిస్తూ ఉంటాడు. అర్థమైందా? కాబట్టి ఈ రాజు వచ్చింది. కానీ ఇక్కడ చూసినట్లయితే యోనా ఏం చేస్తాడు, యోనానికి చెప్తాడు, అయ్యా పోయే నినివే పట్టణంలో నువ్వు ప్రకటించు, 40 రోజుల్లో మీకు శ్రమ రాబోతుంది అని ప్రకటించమన్నప్పుడు యోనా పోయి ప్రకటించినప్పుడు ఏం చేసినాడు, అక్కడ రాజు ఎట్టున్నాడు, సింహాసనం పైన కూర్చో ఉన్నాడు. సింహాసనంలో ఏం చేసి కిరీటం పడ్డాడు. ఆయన ఏం చేసినాడు, అక్కడి నుంచి సింహాసనం విడిచిపెట్టి ఆయన డ్రెస్ అంతా విడిచిపెట్టేసి ఏం చేసినాడు, బూడిదలో కూర్చొని ఏం చేస్తాడు, ఉపవాసం ఉంటాడు. ఆయనే కాదు, ప్రజలందరూ కూడా, ప్రజలే కాదు, వారి యొక్క పశువులు, ఎద్దులు, మేకలు అన్నిటి కూడా నీళ్లు కూడా తాగలేదు, ఉపవాసం ఉన్నారు. కాబట్టి ఈ రాజు గాడిద పైన వచ్చే రాజు ఏం చేసినాడు, ఆ సింహాసనం ఉండే ఆ రాజుని కింద దించినాడు. అది దగ్గర ఉండే పని. ఈ యొక్క రాజు ఏం చేస్తాడు, బాగా సింహాసనం కూర్చొని బాగా దర్జాగా ఉన్నాడు, బాగా. కానీ ఆయనకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేసినాడు, యూదుల రాజు అయినటువంటి యేసుప్రభు దిగినప్పుడు అక్కడ వచ్చేస్తాడు. విన్నావా? అప్పుడు ఆ సింహాసనం ఉంటే ఆయన దిగొచ్చి యేసు ప్రభు దగ్గర ఏ విధంగా ఉంటే అట్ట బట్టలు బూడిదలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ నినివే పట్టణము దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళు చేసిన పాపాన్ని క్షమించి ఆ దేశాన్ని ఆదరిస్తాడు. కాబట్టి ఎటువంటి రాజు అయినా కానీ యేసు ప్రభు దగ్గర రావాల్సిందే అని. కాబట్టి ఈ మట్టల ఆదివారం ఎందుకంటే మట్టలు పచ్చగా సమృద్ధి అయినటువంటి అది దేవుని సృష్టి. అది దేవుని సృష్టి అయినటువంటి ఆ యొక్క చెట్టుకి నీళ్లు అన్నీ మనం దేవుడు ఇస్తాడు, నీళ్లు ఇస్తాడు, ఆకాశం నుంచి ఒక వెలుగునిచ్చి ఆ సూర్యరశ్మి ఇచ్చి అవి పెరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఆకులు పచ్చగా ఉంటాయి. కాబట్టి ఆ పచ్చదనాన్ని ఆయన కోరినాడు. అంతేగాని